మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క 7వ తారీఖు నుంచి అంటే జూన్ మాసానికి సంబంధించి ద్వితీయం సెకండ్ వారానికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతుంది ఏంటనేది చూద్దాం. సో ఇక్కడ మనం మెయిన్గా చూసినట్టయితే కనుక ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే మంగళవారం శుక్రుడు ఇక్కడ కర్కాటక రాశిలోకి మారుతూ ఉన్నారు 9వ తారీఖు. సో అలాగే ఇక శని యొక్క సంచారం మీన రాశిలో ఉంది, కుజుడు మేష రాశిలో స్వక్షేత్రంలో ఉన్నారు, రవి వృషభ రాశిలో ఉన్నారు, బుధుడు కూడా కన్యా రాశిలో మిథున రాశిలో ఉన్నారు. అలాగే గురు శుక్రుడు కర్కాటక రాశిలో, సింహంలో కేతు యొక్క సంచారం ఉంది. ఇక చంద్రుని యొక్క గమనం మనం ఈ వారం తీసుకున్నట్టయితే కనుక కుంభం, మీనం, మేషం, వృషభం ఈ స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని బట్టి మెయిన్గా 12 రాశుల వారికి సంబంధించి ఈ యొక్క వారం ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. కుంభరాశి వారికి సంబంధించి కుంభరాశి వారికి ఇక్కడ తృతీయంలో కుజుడు యోగిస్తూ ఉన్నారు. ఇన్ జనరల్గా ఒక్క గ్రహం మాత్రం యోగిస్తూ ఉంది. సో కాబట్టి కుంభరాశి వాళ్ళకి సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక 8 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి ఇన్ జనరల్లీ. సో 1, 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉండడం, ఆది సోమ గురు శుక్ర. సో ఈ 4 రోజులు కూడా కొంతవరకు చంద్రబలం అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం నుంచి చంద్రుని యొక్క రాశి సంచారం ఆల్రెడీ రాశి అధిపతి ఈ రాశికి ఏలినట్సి నడుస్తూ ఉంది. సో కాబట్టి ఆరోగ్యపరమైన విషయాల్లో ఇంటేకింగ్ ఆఫ్ ఫుడ్కి సంబంధించి కావచ్చు, ఫైనాన్షియల్గా కావచ్చు, ఫ్యామిలీ పరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఎందుకంటే గురువు గారి లాంటి ప్లానెట్ కూడా ఈ రాశికి 6వ స్థానంలోకి వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన సిచ్యువేషన్స్లో కొంచెం ఈ రాశి వాళ్ళు ఏంటంటే బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయడం మెయిన్గా. సో గురుడు 6వ స్థాన సంచారంలోకి వెళ్తూ ఉన్నారు కాబట్టి లిటిగేషన్స్, కన్ఫ్లిక్ట్స్, అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. అలాగే ద్వితీయ స్థానంలో మంగళ బుధవారాల్లో శని యొక్క ఇక్కడ ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, సమ్ పేమెంట్స్, ఫ్యామిలీ ఓరియంటెడ్గా అటు కొన్ని ఖర్చులు అనేవి కూడా ఈ రాశి వాళ్ళకి ఉండే ఆస్కారాలు వారం మంగళ బుధవారాల్లో మనకి మెయిన్గా కనిపిస్తూ ఉన్నాయి. ఖర్చుల విషయంలో కూడా అంటే వచ్చి పడే ఖర్చుల రెస్ట్రిక్షన్కి సంబంధించి చాలా ఆలోచనలు అనేవి ఈ రాశి వాళ్ళకి మేజర్ కనిపిస్తున్నాయి. గురు శుక్రవారాల్లో తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తుంది. అలాగే కుజుడి యొక్క సంచారం కూడా మనకు కనిపిస్తుంది. పరాక్రమ స్థానంలో ఎప్పుడైతే కుజుడి యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి ఓన్ హౌస్లో ఉందో తప్పకుండా ధైర్యంగా ఈ రాశి వాళ్ళు డెసిషన్స్ తీసుకునే విషయంలో చాలా ఇక్కడ బాగా యోగిస్తూ ఉంది. కాబట్టి తప్పకుండా కుజుడి యొక్క తృతీయ స్థానం సంచారం ఈ రాశి వాళ్ళకి సంవాట్ అంటే ఒక్క గ్రహమే యోగిస్తున్నప్పటికీ పవర్ఫుల్గా యోగిస్తుంది. సో ఎన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నా మీకు ఇచ్చిన విషయాన్ని, మీకు ఇచ్చిన టాస్క్ని ప్రొఫెషన్లో కానీ ఎక్కడైనా సరే దాన్ని కంప్లీట్ చేసే విషయంలో మీ విల్ పవరు, మీ యొక్క ఎనర్జీ, మీ యొక్క ధైర్యం ఎక్కడా కోల్పోరు. సో ఈ యొక్క గ్రహం కుజుడు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మిమ్మల్ని ఏ పని అనుకుంటే ఆ పని అయ్యేటట్టు మీకు ఎఫర్ట్స్లో సమ్ విల్ పవర్ని మీకు ఇచ్చుకుంటూ తీసుకెళ్లే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే ఈ రాశికి సంబంధించి వారాంతంలో చూస్తే కనుక 4వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఆల్రెడీ రవి ఉన్నారు అక్కడ. సో అలాగే మేజర్గా అర్ధాష్టమ రవిదోషం ఒకటి కనిపిస్తూ ఉంది. కాబట్టి వ్యాపార పరంగా కానీ కొన్నిసార్లు మ్యారిటల్ లైఫ్లో కానీ ఫ్యామిలీ అట్మాస్ఫియర్, ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ విషయంలో కానీ కొంచెం సన్ ఈజ్ అ బర్న్ అండ్ హీట్ అండ్ ఫైర్ ప్లానెట్ కాబట్టి కొంచెం మానసిక ప్రశాంతత, హ్యాపీనెస్ కొంచెం తగ్గే ఆస్కారాలు ఉన్నాయి. వీటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే మంచిది. 8 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువే నమః 9 నవగ్రహాల మంత్రాన్ని చదువుకుంటూ 27 ప్రదక్షిణాలు గ్రహాలకి చేసుకొని తర్వాత శివాలయానికి చక్కగా దర్శనం చేసుకోవడం చాలా మంచిది. నిత్యం కాలభైరవాష్టకం, శ్రీరామ రక్షా స్తోత్రం చదువుకుంటే ఇంకా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.